దశాబ్దాలుగా పేదల సేవలో నిమగ్నమైన ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ లభించడంపై కూటమి ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రక్రియలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ వల్లే 20 నెలల్లోనే ఈ అనుమతులు లభించాయని ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, అమిలినేని సురేందర్ బాబు, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంఎస్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలోని రైతులు, మహిళలు, వికలాంగుల ఉన్నతికి ఆర్డీటీ చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. రెన్యువల్ రావటంతో అనంతపురం జిల్లాలో మరిన్ని సేవా కార్యక్రమాలు వేగవంతమవుతాయన్నారు. 5 దశాబ్దాలకు పైగా అవిచ్ఛిన్నంగా సేవా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వచ్చిన ఆర్డీటీకి 2021లో ఎఫ్సీఆర్ఏ లైసెన్సు పునరుద్ధరణ సమస్యగా మారింది. 2021లో ఫైల్ నంబర్ 01012001 2021లో వీళ్ళు మాకు విదేశీ విరాళాలు సేకరించడానికి గతంలో ఉన్న అనుమతిని కంటిన్యూ చేయమని, కొనసాగించమని అప్లికేషన్ పెట్టారు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో 2022 ఏప్రిల్లో దీనిపైన ఆడిట్ నిర్వహించారు. 2022 ఏప్రిల్లో ఆడిట్ పూర్తి అయినా ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కాలేదు. 2024లో ఎన్నికల ప్రచార సందర్భంలో వచ్చిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆర్డీటీ స్టేడియంలో, అంటే రాప్తాడు సభ ముగించుకొని బుక్కరాయ సముద్రం సభకు వెళ్ళేటప్పుడు మధ్యలో ఆర్డీటీ స్టేడియంలో ఆయన హాల్ట్ అయినప్పుడు స్వయంగా మ్యాంచో ఫెర్రర్ గారు కలిసి ఈ సమస్య ఉంది, మాకు 21 నుంచి రెన్యువల్ కాల ఎఫ్సీఆర్ఏ, మీరు భవిష్యత్తులో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా సమస్య పరిష్కారం అయ్యేటట్లుగా మాకు సహాయం చేయమని ఆయన కోరడం జరిగింది.